నీ దగ్గర ఒక ఐఫోన్ లేకపోతేనో లేదా ఒక కాస్ట్లీ బైక్ లేనంత మాత్రాన లైఫ్లో నీ విలువ తగ్గినట్టేం కాదు. నీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న లైఫ్ స్టైల్ని చూసి వాళ్ళ దగ్గర వాళ్ళలాంటి ఫోన్ వాళ్ళలాంటి బైక్ నీకు కావాలని మీ పేరెంట్స్ని టార్చర్ చేయడం మానేసి నువ్వు చదువుకున్న చదువు మీదనో లేదా నువ్వు నేర్చుకుంటున్న స్కిల్ మీదనో దృష్టి పెట్టు. ఎందుకంటే ఇట్లాంటి ఐఫోన్లు, ఇట్లాంటి బండ్లు, కార్లు నువ్వు నేర్చుకున్న స్కిల్ని ఉపయోగించి లైఫ్లో చాలా కొనుక్కోవచ్చు, చాలా అనుభవించవచ్చు. కానీ చిన్న చిన్న ఆనందాల కోసం నువ్వు బాధపడుతూ నీ తల్లిదండ్రులను కూడా బాధ పెట్టకు. చిన్న చిన్న వస్తువుల కోసం ప్రాణాలు తీసుకునే స్థితిలో మన యంగ్ జనరేషన్ ఉంది అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాం. అసలు మహారాష్ట్రలో కునల్ అనే ఒక 18 సంవత్సరాల పిల్లగాడు కేవలం ఐఫోన్ 17 కోసం తానతో పాటు తన తల్లిదండ్రులను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ముగ్గురి ప్రాణాల విలువ ఐఫోన్ కంటే తక్కువనా? యంగ్ జనరేషన్ ఒకసారి ఆలోచించండి. చిన్న చిన్న వస్తువుల కోసము పరీక్షలలో ఫెయిల్ అయినంత మాత్రాన, చిన్న చిన్న ఆనందాలు దక్కనంత మాత్రాన మానసికంగా కుంగిపోయి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. చిన్న చిన్న ఆనందాలు వస్తుంటాయి, పోతుంటాయి. డబ్బు, గాడ్జెట్స్, బండ్లు, కార్లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలు, వాళ్ళ ప్రేమ మీకు ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. సో యంగ్ జనరేషన్ ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదని.